ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై వార్ చేస్తోన్న అమెరికా ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వినియోగించగా రానున్న రోజుల్లో దీనిని కొనసాగించేందుకు భారీ ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే $200 బిలియన్ అంటే సుమారు 18 లక్షల కోట్లకు పైగా నిధులివ్వాలని అమెరికా పార్లమెంటుకు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని పెంటగాన్ కోరినట్టు తెలుస్తోంది. అమెరికా వార్ కోసం చేస్తున్న ఖర్చుపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ ఎజెండాను అమలు చేసేందుకు సొంత పౌరులపైనే అమెరికా భారం మోపుతోందని విమర్శలు గుప్పించింది. ఇరాన్ అమెరికాలపై రుద్దిన ఈ యుద్ధం మొదలై 3 వారాలు మాత్రమే అయింది. $200 బిలియన్ అనేది చిన్న మొత్తమే. ఇజ్రాయెల్ ఎజెండా కోసం లక్షలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. సామాన్య అమెరికన్లపైనే యుద్ధభారం పడుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి వ్యంగ్యంగా స్పందించారు. ఈ యుద్ధంలో పాల్గొనడం అమెరికాకు ఇష్టం లేదని అగార్చి ఇటీవల తెలిపారు. అమెరికాను నెతన్యాహు ఇందులోకి లాగారని అన్నారు. అమెరికాలోని కొందరు అధికారుల కారణంగా అక్కడి పౌరులు ఈ యుద్ధ భారాన్ని మోస్తున్నారని అన్నారు. మరోవైపు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడి గురించి ఇజ్రాయెల్ తమకు చెప్పలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.